సువార్తలో ఎక్స్‌క్లూజివ్‌గా కొన్ని విషయాలు రాసిండు యోహాను సువార్తలో. వాటి గురించి ధ్యానం చేద్దాము కొంత సమయము. ముఖ్యంగా ప్రధానంగా యేసయ్య ఆయన శిష్యులతోటి కలిసి పోతున్నప్పుడు సమరయ స్త్రీతోటి ఎన్‌కౌంటర్ అయితది. సమరయ స్త్రీతో ఎన్‌కౌంటర్ అయినప్పుడు యేసయ్య ఆహ్, యూజ్ చేసిన పదాలు, తర్వాత యేసయ్య మాట్లాడిన పద్ధతి అది చాలా యూనిక్ ఉంటదనమాట. ఒక విధంగా చెప్పాలంటే అసలు సువార్త ప్రకటించడం మొదలైంది అక్కడి నుంచే స్టార్ట్ అయితది. తర్వాత యేసయ్య నేనే మెస్సియాను, నేనే క్రీస్తునని వర్బల్‌గా ఓపెన్‌గా చెప్పడం కూడా అక్కడనే ఉంటది. ఈ ఇన్సిడెంట్ తోటి దేవుడు చాలా అంటే స్పీడ్ ఆఫ్ మానిఫెస్టేషన్ ఆఫ్ క్రైస్ట్ యాస్ సేవియర్ అది ఆ రోజు స్టార్ట్ అయితది. దాని గురించి మనం కొంత సమయం ధ్యానిద్దాము. దాని సిగ్నిఫికెన్స్ దేవుడు ఎంత గొప్పగా బైబిల్‌లో రాసిండంటే, ఒకవేళ చరిత్రను జూసినా, ఆర్కియాలజీని జూసినా, లేకపోతే ఇశ్రాయేలు చరిత్రను చదివినా, లేతే యేసయ్య మాట్లాడిన కొన్ని స్ట్రేంజ్ మాటలతోటి దాని గూఢార్థం ఏందని వెతికినప్పుడు దేవుని ఆలోచన ఎంత గొప్పగుంటది. అసలు బైబిల్ ఎంత వండర్‌ఫుల్‌గా దేవుణ్ణి ప్రొజెక్ట్ చేస్తదో మనం జూడొచ్చనమాట. ఇది ఇప్పుడు మనకెందుకు ముఖ్యమంటే, మనం చరిత్ర తెలిసినప్పుడు యేసయ్యని వేరేగా అర్థం జేసుకోగలుగుతాం. చరిత్ర తెలవనోళ్ళు యేసయ్యని వేరేగా అర్థం చేసుకుంటారు. సో, పౌలుని దేవుడు ఏర్పరచుకున్నప్పుడు పౌలు ధర్మశాస్త్ర గ్రంథంలో, తర్వాత చరిత్ర గ్రంథాలు అవన్నీ గూడా దాంట్ల మంచి పట్టు ఉంటది పౌలుకు. అవన్నీ ఉన్న తర్వాతే దేవుడు పౌలుని ఏర్పరచుకొని, పౌలు ద్వారా ఎక్స్‌ట్రార్డినరీ రివెలేషన్స్ మనకు బైబిల్‌లో రాసిండు. అటువంటి ఆలోచన విధానం మోషే ద్వారా జేషిండు. సో, మనం గూడా ఇప్పుడు మెననైట్ సంఘంలో మనం జేస్తున్న పనులల్లా కొంత చరిత్ర మనకు గూడా తెలిసుండాలి. ప్రపంచ చరిత్ర ఉండాలి, మెననైట్ చరిత్ర తెలవాలి, బైబిల్‌ల చరిత్ర తెలవాలి. ఇవి కొంత కొంత మనకు అవగాహన పెరిగినప్పుడు దేవుడు చేసే గొప్ప కార్యాలను మనం అర్థం చేసుకోగలుగుతాం. గాడ్ స్పీక్స్ త్రూ హిస్టరీ అనమాట. గాడ్ స్పీక్స్ త్రూ నేచర్. గాడ్ స్పీక్స్ త్రూ హిస్ పీపుల్. సో, యోర్దాను ఐగుప్తు నుంచి, దాస్యం నుంచి బయటికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు, అది చరిత్రలో జరిగిన సంఘటన. కానీ పౌలు దాన్ని తీసుకొచ్చి, పౌలుకు చరిత్ర తెలుసు కాబట్టి కొరింథీ పత్రికలు రాసినప్పుడు వాళ్ళు మేఘము నుండి, నీళ్ళ నుండి వచ్చినట్టు మనం బాప్తిస్మము ద్వారా మనం రక్షింపబడ్డాము. ఇశ్రాయేలీయులు అదే విధంగా రక్షింపబడ్డారు గదా! ఆ పాత నిబంధనలో జరిగిన సంఘటనలన్నీ గూడా మనకు దృష్టాంతములుగా ఉన్నవి. యుగాంతమందు మనకు బుద్ధి కలగడానికి జరిగినాయని పౌలు రాస్తాడు. Whenever we understand this history of the Israel, the kings of Israel, the people of Israel, చరిత్రతోటి దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు మనకు గూడా మెననైట్ చరిత్రతోటి గూడా మనతోటి మాట్లాడుతున్నాడు దేవుడు. చరిత్రను తెలుసుకోలేనోళ్ళందరూ అందుకనే లోకరీతిగా పోతా ఉన్నారు. When we know how God appointed some people to come here, ఒక ఏదో క్యాజువల్‌గా జరగలేదు గదా! మనం ఈ కుటుంబాలలో పుట్టాలి, ఈ కుటుంబాలు ఉన్నోళ్ళ తల్లిదండ్రులు మెననైట్ చర్చ్‌కి సంబంధించినోళ్ళుండాలి, మెననైట్ స్కూళ్ళలో చదివి ఉండాలి. నేనైతే మెననైట్ హాస్పిటల్‌లో పుట్టినా. కొంతమంది మెననైట్ హాస్పిటల్‌లో పుట్టిండ్రు, స్కూల్‌లో చదివిండ్రు. నేను చదవలేదు గానీ, చరిత్రను ఓపెన్ చేసి చూస్తే దేవుని ప్రణాళిక కంపల్సరీ అర్థమైతదన్నమాట. గాడ్ యూజెస్ ద హిస్టరీ సో దట్ వి అండర్‌స్టాండ్ హిస్ లవ్. దేవుని ప్రేమ గమనించగలుగుతాం. అప్పుడు మనకు లోపల కృతజ్ఞత భావం కలుగుతది. అబ్బా! నేను ఉత్తగానే ఏదో క్యాజువల్‌గా పుట్టలేదు. ఇండియాలో పుట్టినా, మన తెలుగు దేశంలో పుట్టినా, తెలుగు ప్రాంతంలో పుట్టినా, ఇక్కడికి మిషనరీలు రావడం ఏంది? ఆ టైంలో నేను పుట్టడం ఏంది ఇక్కడ? ఈ పరిస్థితులలో నా రోల్ ఏంటిది అని మనం అప్పుడు అర్థం చేసుకుంటాం. అప్పుడు వి సీ గాడ్ ఇన్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అన్నమాట. సంఘంలో గూడా ఒకవేళ అభివృద్ధి జరగకుండా సంఘంలో అక్రమాలు జరిగినప్పుడు మనకు అరే! దీని పర్పస్ వేరేగా ఉన్నది గదా! ఎందుకు ఇట్లా అయితుంది అని మనము దానికి ప్రతిస్పందిస్తాం అన్నమాట. దెన్ వి సీ డిఫరెంట్‌లీ అన్నమాట. అప్పుడు దేవుని కొరకు మనం ఏమన్నా చేయాలనే ఆశ కలుగుతది. రోషము కలుగుతది. ధైర్యం కలుగుతది. మనం దేవుని కొరకు తప్పకుండా నిలబడగలుగుతాం. సో, చరిత్ర తెలవనోళ్ళు అందుకనే న్యాయాధిపతుల గ్రంథంలో రాస్తారు. ఇశ్రాయేల్‌లో దేవుడు చేసిన గొప్ప కార్యాలు తెలవని ఒక తరం వచ్చినప్పుడు దేవుడు కొంతమందిని లేపుతాడు. లేపి మళ్ళా తీసుకొస్తాడు. తెచ్చి మళ్ళా
ఇశ్రాయేలులకు నేనే ఉన్న దేవుణ్ణి అని చెప్పి కంటిన్యూ చేస్తున్నాడు అనమాట. న్యాయాధిపతుల తర్వాత రాజుల గ్రంథం వస్తుంది. తర్వాత దేవుడు రాజులను ఏర్పరచుకుంటాడు. సో ఇటువంటి మంచి జరుగుతూ ఉంటే, 1 సెకండ్, మంచిది. ఇటువంటి ఈ పర్స్పెక్టివ్ లో చూసినప్పుడు మనము సమరయ స్త్రీ విషయంలో మనం చూస్తున్నాం. ఇక్కడ సమరయ స్త్రీ తోటి యేసయ్య వాళ్ళ శిష్యులకు చెప్తాడు, మీరు పోయి ఆకలి అవుతుంది, దాహం అవుతుంది కాబట్టి మీరు పోయి అక్కడ సమరయ దేశం అక్కడ ఉన్న ఊర్లో ఏమన్నా ఆహారం తీసుకురండి అని పంపించి అక్కడికి వస్తాడు. వచ్చినప్పుడు అది యాకోబు బాయ్ అని ఉంటుంది. అక్కడ సమరయ స్త్రీలు ఉంటారు. వాళ్ళు ఆమె ఒక్కతే ఉంటుంది, ఎవరు లేని టైంలో, ఆడ్ టైం కాబట్టి ఎవరు ఉండరులే అని ఆమె వస్తుంది. వచ్చినప్పుడు యేసయ్య ఆమెతో అన్నది ఒక వంచ చూడండి. ఇది యోహాను 4వ అధ్యాయంలో ఉంటుంది, 10వ వచనం ఉంటుంది. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడు అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగవు, ఆయన నీకు జీవజలములు ఇచ్చునని ఆమెతో చెప్పాను అని అంటాడు. ఆమె వచ్చినప్పుడు అంటుంది అన్నమాట, మరియు ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీ అయిన నన్ను దాహమునకి మనం ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలా అనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. అందుకు యేసు ఏమన్నాడు అంటే, నీవు దేవుని వరమును నాకు దాహమునకి ఇమ్మని నిన్ను అడుగుచిన వాడు ఎవడు అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడగవు అని అంటున్నాడు. దేవుని వరమును తర్వాత నిన్ను దాహమునకి ఇమ్మని అడిగిన నేనెవరో నీకు తెలిసి ఉంటే ఇట్లా అడగవు అని అంటున్నాడు ఆమెతో. ఆ జవాబుకి ఆమెకు అర్థం కాదు. కరెక్ట్నప్పుడు యేసయ్య మళ్ళీ ఆమె హిస్టరీ అంతా చెప్తాడు అనమాట. నీ బ్యాక్గ్రౌండ్ ఇట్లుంది కదా, ఇట్లుంది కదా, పలానా ఇంతమంది భర్తలు ఉండి ఇప్పుడున్న భర్త నీ భర్త కాదు కదా అని చెప్పినప్పుడు ఆమె రియలైజ్ అయ్యి అప్పుడు అంటది, మేము ఈ ఈ కొండ దగ్గర కాదు ఇంకొక యెరూషలేం దిక్కు మేము ప్రార్థించాలని మీరు అంటారు కదా అంటది చూడు. ఇది మనకు 20వ వచనంలో కనిపిస్తుంది. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించారు కానీ ఆరాధించవలసిన స్థలం యెరూషలేంలో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా అప్పుడు యేసయ్య అన్నాడు అనమాట. ఈ కొండ మీద అని అన్నది చూడు ఆమె. ఆ కొండ ఏందంటే అబ్రహాం అక్కడ వచ్చి బలిపీఠం కడతాడు. తర్వాత యాకోబు బలిపీఠం కడతాడు. యాకోబు ఆడ ప్లేస్ కొనుక్కుంటాడు. ఇశ్రాయేల్ చరిత్రలో పోయిన కొనుక్కున్నప్పుడు యాకోబు తవ్విన బావి ఉంటుంది, అదే యాకోబు బావి అని అంటారు. సమరయ దేశంలో ఉంటుంది, అది సమరయ ప్రదేశం. మనం చరిత్రకు పోతే జెనెసిస్లో పోయినప్పుడు అక్కడ ఉంటుంది. అబ్రహాం దేవుడు వాగ్దాన దేశం తీసుకుపోయినప్పుడు అక్కడ ఏబాలు అన్నది ఉంటుంది, గెరిజీము కొండ అని ఉంటుంది. ఆ కొండ మీద పోయినప్పుడు అబ్రహాం అక్కడ 2 కొండలు ఉంటాయి. అక్కడ గెరిజీము కొండ అని, ఏబాలు కొండ అని ఉంటుంది. గెరిజీము కొండ దగ్గరనేమో ఆశీర్వాదాలు ఉంటాయి, ఏబాలు కొండ దగ్గరనేమో శాపం ఉంటుంది. ఈ 2 కొండల మధ్యలో ఉన్న ప్లేస్లో ఇశ్రాయేలీయులు వచ్చి అక్కడ ఉంటారు అన్నమాట. ఉన్నప్పుడు 2 కొండలు కనిపిస్తాయి అన్నప్పుడు దేవుడు చెప్తాడు. సేమ్ మోషేకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు అన్నమాట. మీరు ఇశ్రాయేల్ ఐగుప్తు నుంచి వచ్చినాక కనానుకు పోయినప్పుడు యోర్దాను దాటిన తర్వాత మీరు ఇక్కడ బలిపీఠం కట్టి అక్కడ అర్పించాలని యెహోషువకు చెప్తాడు మోషే. యెహోషువకు చెప్పడానికి మోషేకు ఇన్స్ట్రక్షన్స్ దేవుడు ఎందుకు ఇస్తాడంటే, మోషేకు చెప్పక ముందు చరిత్రలో ఏముంటుందంటే అబ్రహాం వస్తాడు అక్కడికి, ఏర్పరచుకున్న కనాను దేశం పోతున్నప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠం కడతాడు. అక్కడనే సేమ్ మళ్ళీ యాకోబు వచ్చినప్పుడు యాకోబు కూడా అక్కడ బలిపీఠం కడతాడు. ఎందుకు బలిపీఠం అక్కడ అవసరం అంటే అక్కడ రక్షణ కావాలి అన్నమాట. కరెక్ట్ అదే ప్లేస్లో మళ్ళీ యేసయ్య వచ్చి సమరయ స్త్రీ దగ్గర వచ్చినప్పుడు రక్షణ సువార్త ఫస్ట్ చెప్పడం అక్కడ చెప్తాడు అన్నమాట. చెప్పినప్పుడు అంటాడు చూడు, తర్వాత దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించే వారు ఆత్మతోను సత్యంతోను ఆరాధింపవాలను అన్నప్పుడు ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడే మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయనని చెప్పగా యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని చెప్పాను. నేనే క్రీస్తునని యేసయ్య ఫస్ట్ టైం అక్కడ చెప్తాను. ఈ ఇన్సిడెంట్ అంతా కూడా ఓన్లీ యోహాన్ ఒక్కడే రాసిండు, మిగతా సువార్థికులకు తెలియని సబ్జెక్ట్ ఇది.
మిగతా వాళ్ళందరూ శిష్యులందరూ పోయి ఊర్లలో యేసయ్య కొరకు ఫుడ్ తీసుకురావడానికి పోయినప్పుడు యేసయ్య ఒక్కడే ఉంటాడు అన్నమాట. యేసయ్యకు సమరయ స్త్రీ మధ్యలో జరిగిన సంభాషణ అది. తర్వాత వచ్చినప్పుడు యేసయ్య చెప్తాడు, ఆయన ఒక ఏర్పరచబడిన ప్రియుడైన శిష్యుడు అంటే యోహాన్తో చెప్తాడు, ఇది నువ్వు రికార్డ్ చేయాలి, ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరిగింది కదా అని ఉన్నది ఉన్నట్టు యోహానుకి చెప్తాడు. అది అందుకే యోహాను ఒక్కడు రాస్తాడు, మిగతా వాళ్ళందరూ వింటారు తప్ప దాన్ని రాయడానికి అంత సాహసం చేయరు. అక్కడ 2 కొండలు ఉంటాయి. ఆ 2 కొండలలో ఒక కొండ మీద బలిపీఠం అర్పించాలి. ఎందుకంటే ఆ కొండ మీద శాపం ఉంటుంది కాబట్టి ఆ శాపం కొరకు ఇశ్రాయేలీయుల గోత్రాలలో 12 గోత్రాల్లో 6 గోత్రములు ఒక కొండ మీద ఉండాలి, 6 గోత్రములు ఇంకొక కొండ మీద ఉండి చేయాలని యెహోషువ గ్రంథం ఉంటుంది. ఇది ఎవరన్నా ఇంట్రెస్టింగ్గా దీని బైబిల్ని పరిశోధించాలన్నప్పుడు దీంట్లో కనిపిస్తుంది. ఇప్పుడు కూడా మనం ఇశ్రాయేల్ దేశం పోయినప్పుడు అక్కడ పోతే అక్కడ ఉన్నది, ఆ కొండ ఉన్నది, అక్కడ యాకోబు అక్కడ అర్పించిన బలిపీఠం ఉన్నది. తువ్వకరాల మళ్ళా బయటపడ్డది. సేమ్ అట్లా 2 కొండల మధ్యలో లోయ ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఒక సిటీ ఉన్నది. అక్కడ ఆ సిటీ కింద తువ్వకాలు తీసినప్పుడు అక్కడ దొరికింది. అది యెహోషువ గ్రంథంలో ఉంటుంది. యెహోషువ 8వ అధ్యాయం ఉంటుంది. 8:30లో చూడండి. మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన ప్రకారము యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించినట్టు యెహోషువ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండ మీద కట్టించెను. ఏబాలు కొండ అంటే ఏంటంటే అది శాపముతో ఉన్న కొండ అని అంటారు. అబ్రహాం రాసినప్పుడు రాస్తాడు. 2 కొండలల్లో ఒకటేమో శాపంతో ఉంటుంది, ఒకటేమో ఆశీర్వాదంతో ఉంటుంది. అది రాస్తాడు చూడండి ఇక్కడ. మళ్ళీ అదే 33-34లో ఉంటుంది. అప్పుడు ఇశ్రాయేలులను దీవించుటకు యెహోవా సేవకుడైన మోషే పూర్వం ఆజ్ఞాపించి జరిగింపవలనని పరదేశులేమి వారిలో పుట్టిన వారేమి ఇశ్రాయేలు అందరూ వారి పెద్దలను వారి నాయకులను వారి న్యాయాధిపతులను యెహోవా నిబంధన మందసము మోయి యాజకులైన లేవీల ముందర ఆ మందసమునకు ఈ వైపున ఆ వైపున నిలిచిరి. వారిలో సగం మంది గెరిజీము కొండ ఎదుట సగం మంది ఏబాలు కొండ ఎదుట నిలువగా యెహోషువ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన మాటలన్నిటిని బట్టి ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనగా దాని దీవెన వచనములు దాని శాప వచనములు చదివి వినిపించాను. దీవెన వచనములన్నేమో గెరిజీము కొండ మీద నుంచి వస్తాయి, శాపవచనములు ఏబాలు కొండ మీద నుంచి వస్తాయి. కాబట్టి శాపవచనములు వచ్చే ప్లేస్లో బలిపీఠము కట్టాలని మోషే చెప్తాడు. మనం ఇప్పుడు కూడా అదే అంటే మనం శాపగ్రస్తులమై ఉన్నప్పుడు శాపాల నుంచి విముక్తులు చేయడానికి అక్కడ ఒక బలిపీఠం అవసరం ఉంటుంది. ఈ సిగ్నిఫికెన్స్ తెలవడానికి అబ్రహాం కూడా తెలియదు, ఎందుకు కట్టాలో ఇక్కడ తెలియకుండా దేవుడు చెప్తాడు ఇక్కడ ఒక బలిపీఠం కట్టని చెప్పినప్పుడు అబ్రహాం అసలు ఆదికాండంలో ఉంటుంది. మీరు గెరిజీము కొండ ఏబాలు కొండ గురించి రీసెర్చ్ చేస్తే దాంట్లో తెలుస్తుంది. తర్వాత మళ్ళీ అబ్రహాము తర్వాత ఇస్సాకు అయిపోయినాక మళ్ళీ యాకోబు వచ్చినప్పుడు యాకోబు అదే ప్లేస్కి వచ్చి అక్కడ కూడా దేవుడు చెప్తాడు ఇక్కడ నువ్వు బలిపీఠం కట్టాలి అంటే అక్కడ ల్యాండ్ కొని అక్కడ బలిపీఠం కడతాడు. అక్కడ ఆయన ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు, ల్యాండ్ అక్వైర్ చేసుకుంటాడు. అక్కడ అబ్రహాం అక్వైర్ చేసుకున్నట్టు రికార్డ్ చేసి ఉంటుంది. ఎక్కడుందంటే ఆదికాండంలో ఈ 2 ఇన్సిడెంట్స్ ఉంటాయి. అబ్రహాం ఎందుకు అక్కడికి రావాల్సి వచ్చింది, తర్వాత యాకోబు వస్తాడు, తర్వాత మోషేకి దేవుడు చెప్తాడు ఇక్కడికి మీరు ఎప్పుడు పోతారో కానీ ఇశ్రాయేల్ నువ్వైతే పువ్వు కనాను కానీ పోయినప్పుడు వాళ్ళకు ఈ పని చేయాలని చెప్తాడు. చెప్పినప్పుడు మోషే యెహోషువకు ఆజ్ఞాపిస్తాడు అనమాట. నేను దాటి రాలేను కానీ యోర్దాను దాటి మీరు పోయినాక అక్కడ 2 కొండలు ఉంటాయి. ఒక కొండ మీద ఆశీర్వచనం పలకాలు, ఒక కొండ మీద శాపవచనాలు ఉంటాయి. మీరు దేవుణ్ణి పాటించినప్పుడు ధర్మశాస్త్ర గ్రంథం పాటిస్తే ఈ ఆశీర్వాదాలు మీకుంటాయి, పాటించకపోతే మీకు శాపం ఉంటుంది. ఆ శాపం నుంచి విముక్తి కలగాలంటే మీరు అక్కడ ఒక బలిపీఠం ఏర్పరచుకోవాలి. అది కూడా ఏంది, చెక్కని రాళ్లతోటి, ఎవరు మనుషులు ఇన్వాల్వ్ కాకుండా న్యాచురల్గా వచ్చిన రాళ్లతోటి బలిపీఠం కట్టాలి. కట్టినప్పుడు అక్కడ మీ ఇశ్రాయేలీయులందరూ కూడా చెప్పాలి ఈ శాపం నుంచి విముక్తి కలగాలంటే ఈ బలి అవసరం. కాబట్టి ఈ బలి అనేది యేసయ్య మళ్ళా రేపు అక్కడ తర్వాత వస్తాడు. సమరయ ప్రాంతంకి వచ్చినప్పుడు ఆ స్త్రీ అక్కడికి వస్తుంది. యేసయ్య ఆడుగా అనమాట, అసలు యేసయ్య ఎప్పుడు చేయని పని అక్కడ చేస్తాడు. శిష్యులందరినీ పంపించేస్తాడు, మీరందరూ పోయి నాకు ఫుడ్ తీసుకురండి.
తర్వాత వాళ్ళ ఆహారం తీసుకుని వచ్చినప్పుడు యేసయ్య మళ్ళా అంటాడు, తెచ్చినాం కదా అంటే నాకు కావాల్సిన ఆహారం వచ్చేసింది, సరిపోయింది, నాకు అవసరం లేదని అంటాడు. ఈ ఇన్సిడెంట్ ఎంత లైన్ ఉన్నది చూడు, అబ్రహాం నుంచి మొదలు పెట్టుకుంటే మళ్ళా యాకోబు బావి దగ్గర, అదే బావి దగ్గర ఆమె రావాలి, అంతకుముందు కనానులోకి ప్రవేశించుతారు ఇశ్రాయేలు. దేవుని ప్రణాళిక ఇంత క్లియర్గా ఉన్నట్టు ప్రతి ఒక్కరం మనం కూడా అదే ప్రణాళికలో ఉన్నాం. యాకోబు రాస్తాడు చూడు అక్కడ, అదే ఆ ప్లేస్ అడ్రస్ కూడా చెప్తాడు, సింధూర వృక్షాలు ఉంటాయి అక్కడ, ఆడొక బావి కట్టాలని అంటాడు. ఆ వృక్షాలు ఉన్న దగ్గర 2 కొండలు ఉంటాయి, ఆ 2 కొండల దగ్గర ఒక దగ్గర శాపం ఉంటుంది, ఒక దగ్గర ఆశీర్వచనం ఉంటుంది. మీరు జాగ్రత్తగా దాన్ని అబ్జర్వ్ చేసి ధర్మశాస్త్రం పాటించకపోతే మీకు శాపవచనములు ఉంటాయి అక్కడ అని దేవుడు చెప్తాడు. మనకు కూడా ఇప్పుడు అది అర్థమవుతుంది. బైబిల్ని చదువుతున్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా పోయినప్పుడు దేవుని ఆశీర్వాదానికి దూరం అవుతావు, దేవుని శాపగ్రస్తుడు అవుతావు, జాగ్రత్త. అది మనం రియలైజ్ అయినప్పుడు ఆ శాప విముక్తి కలగాలంటే తప్పకుండా మన యేసయ్య దగ్గరికి రావాలి. ఇది పౌలుకి ఇవన్నీ తెలుసు కాబట్టి పౌలు ఏం చేస్తాడంటే గలతీ పత్రికలో సింపుల్ గా రాస్తాడు, మనకు అర్థం కావాలని. చాలా గలతీ పత్రికలో 3వ అధ్యాయంలో ఉంటుంది, 3:10లో ఉంటుంది. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథం వాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడ్డది. తర్వాత అంటుండు, ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుని తీర్పు తీర్చబడిన సంగతి విశిష్టమే కదా అని రాసి 13వ వచనంలో, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విముక్తులుగా చేసిండు అని అంట. అబ్రహామును పట్టుకొస్తుండు పౌలు మలక. అబ్రహాము ద్వారా చెప్పబడినట్టు మోషే ద్వారా ఇచ్చిన ఆ ధర్మశాస్త్ర ప్రకారము శాపము మనం మీదకి వచ్చింది కాబట్టి ఆ శాప విముక్తులు కావాలంటే క్రీస్తు ద్వారా జరిగిందని పౌలు చెప్తున్నాడు. ఇంత రియలైజేషన్ ఉన్న పౌలు ఏమంటుండంటే క్రీస్తుని పోలి నడవకపోతే దానికి నాకు శ్రమ అంటాడు. ఇంత ఎక్స్ట్రాడినరీ రెవ్యులేషన్స్ మనకు బైబిల్లో ఉండేది. దేవుని ప్రణాళిక మన జీవితంలో కూడా పౌలుకి ఎట్లా ఉన్నాడో పౌలు కూడా మనతో అంటుండ అనమాట. సేమ్ నేను ఎట్లా యేసయ్యను పోలి నడుస్తున్నానో అట్లా నేను నడవాలి, అట్లా మీరు కూడా నడవండి అంటున్నాను. మనకు ఒక చరిత్ర ఉంది, పౌలుకు ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ప్రకారం పౌలు నడిచిండు. ఆ చరిత్ర ప్రకారం అప్పుడప్పుడు యెరూషలేముకు పోయి రావడము, పౌలు చేసిన ఎక్స్ట్రాడినరీ జర్నీస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా చరిత్రకు సంబంధించినవి. మనకు ఒక చరిత్ర ఉన్నది, మన దేశానికి ఒక చరిత్ర ఉన్నది. ఇప్పుడు మనం రాయబోయే పనులన్నీ కూడా రేపన్నాడు అవే చరిత్ర అయితే అన్నమాట. అప్పుడు తర్వాత వాళ్ళు నెక్స్ట్ రికార్డు చేసిన వాళ్ళు ఎవరైనా చేసినా చేయకున్నా దేవుని గ్రంథంలో లిఖితమై ఉంటుంది. పలానా టైంలో మెనోనైట్ కాన్ఫరెన్స్ ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు కొంతమంది దేవుని కొరకు ప్రతి ఉదయం లేచి ఆయన ప్రార్థనలు గడిపి దేవుని పక్షాన నిలబడ్డప్పుడు ఇటువంటి గొప్ప కార్యాలు చేసింది. దీని ద్వారా ఇంత సేవ జరిగింది. తర్వాత వచ్చిన తరాలకు ఇంత మంచి వాళ్ళు వనరులు కల్పించి వాటి ద్వారా ఇంకా సేవ జరిగింది. నా చిత్తము కొనసాగించిన వాళ్ళలో వీళ్ళు కొంతమంది ఉన్నారని దేవుడు చెప్తే రేపు మనము దేవుని ముందు నిలబడి దేవుణ్ణి కొనియాడాల్సిన టైం వస్తుంది. అవర్ లైఫ్ ఈజ్ నాట్ ఎంప్టీ అన్నమాట. అందుకనే మనం ఈ రియలైజేషన్ ఉన్నప్పుడు దేవుని కొరకు రోషము కలుగుతుంది, దేవుని కొరకు ఏమైనా పని చేయాలంటే మనకు తెగింపు కలుగుతుంది. వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద హిస్టరీ, వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్. అపోస్తలుల కార్యంలో నా గ్రంథంలో రాసినట్టు మనం కూడా మెనోనేట్ చేసిన కార్యాల గురించి కూడా రేపు దేవుని గ్రంథంలో రాసి ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా రాసుకుంటుండ్రో ఏమన్నా చేయండి, కానీ రేపు దేవుడు వచ్చినప్పుడు యేసయ్య మళ్ళా మన ముందుకు వచ్చినప్పుడు ఆయన దగ్గర ఆల్ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. ఎవరెవరు ఏ టైంలో దేవుని కొరకు నిలబడ్డారు, దేవుని కొరకు అవమానపడ్డారు, దేవుని కొరకు దినము రాత్రి శ్రమించుకుంటూ తిరిగారు, వీటన్నిటికీ దేవుడు అంటాడు అనమాట, ఆ బలిపీఠం మీద నేను పడ్డ శ్రమలకు సమాన అనుభవం మీరు కూడా కలిగింది కాబట్టి నా సిలువలో నాకు ఇచ్చిన ఆ అనుభవం మీకు ఇప్పుడు ఇస్తున్నా అని దేవుడు ఇస్తాడు మనకు. అందుకని మనకు వచ్చే నిందలు, అపనిందలు, కష్టాలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మనము యేసయ్యను చూసుకుంటూ పోయినప్పుడు దేవుడు అంటాడు అన్నమాట, ఇవన్నీ నా కొరకే చేసినావు కదా అంటాడు. పౌలు ఎంత మంచిగా రాస్తాడంటే
ఈ కొలస్సీ పత్రికలో పౌలు రాస్తాడు. ఈ పౌలుకు ఈ రియలైజేషన్ వస్తుంది కాబట్టి కొలస్సీ 3వ అధ్యాయం 23లో ఉంటుంది. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందినమని ఎరుగుదుము గనుక మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము గాక ప్రభు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు. మనం చేసే ప్రతి ఒక్కటి కూడా యేసయ్య కొరకని చేయాలి. ఎందుకంటే అదే మన స్వాస్థ్యము అంటున్నాడు. అందుకనే ఇప్పుడు మనం చేసే ప్రతి పని కూడా మనం ఏదో మనం పాపులర్ కావాలని, ఏదో అడ్హాక్ కమిటీ పవర్లకు రావాలని, కొంతమంది ఎంత లో థింకింగ్ ఉన్నదంటే కాన్ఫిడెన్స్ని సరిచేయడం ఎందుకంటే అధికారం కొరకు అనుకుంటున్నారు. దేవునికి మహిమ కొరకు కావాలి, దేవుని నిమిత్తం అని రియలైజ్ అయ్యి మనం చేసినప్పుడు దేవుడు అంటుండ అనమాట, అప్పుడు మీరు దేవునికి దాసులై ఉన్నారు కదా. అందుకనే మీరు ఏమి చేసినా అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు అట్లా అంటుంది దేవుడు. కాబట్టి మనం ఇప్పుడు చేసే ప్రార్థనలు కూడా ఎవ్రీ ప్రేయర్ వి ఆఫర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, అది కూడా మనం ఒక బలిపీఠం ముందు దేవునికి అర్పించిన అర్పణ కిందికి తీసుకుంటాడు దేవుడు. మనం పోయి తిరగడము, మనం కోట్ల చుట్టూ తిరుగుతుంటే వీడు పనిలేక తిరుగుతున్నా అనుకుంటారు. ఎవ్రీథింగ్ వీ డూ దట్ ఈస్ ఫర్ క్రైస్ట్ అనుకుని మనం పోయినప్పుడు దేవుడు ఆయన గ్రంథంలో రాసుకుంటాడు. ఆయన చిత్త ప్రకారంగా ఆయన నెరవేర్చిన టైం వచ్చినప్పుడు అవన్నీ నెరవేరుతాయి. ఇప్పుడు మిషనరీలు కొన్నప్పుడు ఇవన్నీ ఆలోచించలేవు వాళ్ళు. ఇన్ని తెలంగాణ అనేది ఒకటి వస్తుందని తెలియదు వాళ్ళకు. అప్పుడు నిజాం ప్రభుత్వం ఉండే. అప్పుడు మిషనరీలు కొన్న భూములో మనకు తెలియకుండా దేవుడు ఏం చేసిండు, తర్వాత మళ్ళా ఇండియాకు ఇండిపెండెన్స్ వచ్చింది రాగానే తర్వాత మళ్ళా అన్ని మారిపోయినాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అని ఒక స్టేట్ తయారైంది, మళ్ళీ దాన్ని డివైడ్ చేసి మళ్ళీ తెలంగాణ అని చేసింది. మన మెననేట్ మిషనరీస్ ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నారో అవన్నీ జిల్లాలలో తయారైనాయి అని గవర్నమెంట్ హెడ్ క్వార్టర్స్ తయారైపోయినాయి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అయిపోయి అక్కడ అన్ని భూములన్నీ దేవుడు ఆశీర్వదించి ఒకప్పుడు 1,00,000కు 2,00,000కు పోయి ఇప్పుడు 10 కోట్లు 20 కోట్ల ఆస్తులు అయిపోయినాయి. దేవుడు ఆశీర్వదిస్తే మన ఆలోచనకు మించిపోతాయి అన్నమాట. మనం ఎన్నడూ కూడా అంత డబ్బు మనం ఎక్కడ ఇవ్వలేము, అది దేవుడు మనకు రిటర్న్ ఇచ్చిండు. మిషనరీ వాళ్ళకు కూడా అర్థం కాని పనులు దేవుడు చేపించిండు. ఇవన్నీ మనకు తెలిసిన తర్వాత అవి ఉత్తగానే వేస్ట్ అయిపోతుంటే ఎవడు పడతాడు అమ్ముక తింటుంటే చూసుకుంటే ఎట్లుంటాం అసలు. అరే దీంతో నాకు మహిమ కలగాలని దేవుడు మొదలు పెట్టిండు కదా ఈ పని. రోషం రావాలి కదా. సున్నతి లేని ఫిలిస్తీని నువ్వెవడు రా అని ఎంత పెద్ద గొల్యాతుతో ఎదిరించింది దావీదు. దావీదు దగ్గర అప్పుడు ఏమున్నది, పవర్ ఏమున్నది, అడవిలో పోయి గొర్రెలు కాసుకుంటా ఉండే, చేతిలో ఒక వడిసెలు తప్ప ఏం లేదు. ఆయన దగ్గర ఉన్న పవర్ ఏంటంటే జీవం గల దేవుడు, ఏర్పరచుకున్న దేవుడు. ఆయన ముందర నువ్వెంత పెద్ద, నీ దగ్గర ఉన్న కవచాలు అయింది, నీ హైట్ అవన్నీ పనికి రావు అని అంట. ఇప్పుడు మనము కూడా ఈ ప్రభుత్వం బాగాలేదు, వాడు చాలా డేంజర్, వాళ్ళందరూ అంటే వాళ్ళు ఎవర్రా మీరెవర్రా, యేసయ్య ముందర మీరేం పనికి వస్తారు. పోయి దేవుని కొరకు నిలబడాలి, అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అటువంటి అప్పుడే మనకంటే పెద్ద పవర్ఫుల్ పీపుల్ని, మనకంటే శూరులను ఎదిరించే ధైర్యము దేవుడు ఇస్తాడు. ఎందుకంటే దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. ఆ చిన్న రాయి అయితే దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అట్నే ఆ కొన్ని అది కూడా సెలయేరులో ఎవ్వరు మనుషులు ముట్టుకోకుండా ఉత్త నీళ్లతోటి వచ్చిన రాళ్ళని ఏరుకొని వస్తారు దావీదు. ఇక్కడ కూడా యెహోషువ కట్టినప్పుడు ఎవ్వరు మలసని రాళ్ళని తీసుకొని అక్కడ బలిపీఠం కట్టాలి, అక్కడనే రక్షణ దొరుకుతుంది. ఇప్పుడు మనం కూడా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ప్రతిదినము దేవుని ఆత్మతోటి ఆ తాకిడితోటి మనం మంచిగా పర్ఫెక్ట్ అవుతా ఉంటాం. అయినాక ఆ రాయి దేవుడు వాడుకుంటాడు. అది బలిపీఠం కట్టడానికి వాడచ్చు. ఆ బలిపీఠం కట్టి అటువంటి చిన్న రాయితోటి శూరులని వీరులని గెలిచే అంత చిన్న మిసైల్ తయారవుతుంది. సో ఎవ్రీ ప్రేయర్ దట్ వి ఆఫర్ ఇన్ దిస్ మార్నింగ్స్, ఈ రియలైజేషన్ తోటి దేవుని కొరకే చేస్తున్నాం అనే ఆలోచనతో మనం చేసినప్పుడు గొప్ప కార్యాలు దేవుడు మన ద్వారా చేస్తాడు. అవి నిత్యత్వంలో దేవుని గ్రంథంలో ఉంటవి. వాటిని బట్టి దేవుడు నిత్య రాజ్యంలో నాతోటి సహవాసం చేసి మీరు నాతోటి ఒక సాటి అయిన సహాయంగా నిన్ను సంఘము తయారు చేసుకున్నప్పుడు అక్కడ మిమ్మల్ని చెక్కుతున్న ఆ రాళ్ళలాగా మీరున్నారు కదా. ఆ సంఘం అనే ఒక ఆలయం ఉన్నది కదా, ఆ దేవాలయంలో క్రీస్తు మూలరాయి అయినప్పుడు మనం కూడా చెక్కబడతా ఉన్నాం.
పౌలు ఎన్ని ఇండికేషన్స్ ఇచ్చిండు కదా, ఇంత రియలైజేషన్ ఉన్న బట్టి పౌలు అన్నాడు అన్నమాట. అసలు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం, చచ్చిపోతే ఏం ఫరక్ పడదు, ఏమవుతుంది అంతకంటే ఎక్కువ, చాలా బెనిఫిట్, చచ్చిపోతే ఇంకా బెస్ట్ నాకంటారు, బతికితే మాత్రం యేసయ్యనే అంటారు. మనం కూడా ఆ స్టేట్మెంట్ని ఓన్ చేసుకుందాం. అప్పుడు మనం దేవుని కొరకు చేసే ప్రతి పనిని, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితులు కూడా, దాంట్లో మనం యేసయ్య రక్షణను చూస్తాం, యేసయ్య ప్రేమను చూస్తాం, యేసయ్య త్యాగము చూస్తాం, యేసయ్య శాపముని చూస్తాం మనం. అప్పుడు మనకు రక్షణ ఆనందము కలుగుతుంది అనమాట. అందుకనే లోకంలో ఉన్న ఏ ఆస్తులతోటి, ఏ పరపతితోటి రాని, ఎవ్వనికి దొరకని ఆనందము, ఆ రక్షణ ఆనందము, రక్షణ అనుభవం మన జీవితంలో మనకు వస్తుంది. అప్పుడు సైతానుగాడు మనల్ని ఎటువంటి టెంప్టేషన్స్ పెట్టినా, ఎటువంటి పరిస్థితుల్లో తీసుకుపోయినా కూడా మనము దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి ఆరాధిస్తాము. ఆ కృతజ్ఞత హృదయంతో మనం ఈరోజు ఉదయంలో ప్రార్థనలు చేద్దాం. మన కాన్ఫిడెన్స్ గురించి, మనల్ని విమర్శించేటోళ్ళ గురించి, మనల్ని ప్రేమించేటోళ్ళ గురించి, మన దేశం గురించి, అన్నిటి గురించి మనం ఈ ఆలోచన విధానంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని ఆమెన్ అంటాడు. మనతోటి దేవుడు కూడా ఆమెన్ అంటాడు. అప్పుడు మన నోరుతోటి ఏ మాట్లాడతామో, దేవుడు వాక్యమైన దేవుడు మన నోరుతో మాట్లాడినప్పుడు అవన్నీ జరిగిపోతాయి. అటువంటి నీతిమంతుల ప్రార్థననే బహుబలమైనవి కాబట్టి, ఉదయకాలంలో మనం అటువంటి నీతిమత్వం యేసయ్య లోపల ఉన్నది, మనం దాన్ని ఓన్ చేసుకున్నప్పుడు ప్రార్థనలకు ఫలితం ఉంటుంది, దేవునికి మహిమ కలుగుతుంది. ఆ దేవుడు ఇచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. థ్యాంక్ యూ పాస్టర్ గారు.